ఇప్పుడు నేనున్నాను సార్, నాకేం తెలియదు. నేను మీ దగ్గర ట్రైనింగ్ 15 రోజుల ట్రైనింగ్ తీసుకున్నాక నేను ట్రేడర్ని అయిపోతానా? ప్రాక్టీస్ చేయాలి. ఉమ్, 15 రోజులనే మొత్తం అవుతుందంటే ఇప్పుడు మామూలుగా మనకు కనీసం జాబ్ ఇస్తుందో తెలియదు అనే ఒక డిగ్రీకే మనం 3 ఏళ్ళు కష్టపడుతున్నాం. కరెక్ట్. అవునా లేదా? అవును. నేనేమంటున్నాను, మీరు ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఎంత గట్టిగా ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు కొందరు వచ్చి డైలీ 1 అవర్ 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు, అవును. కొందరు వన్ వీక్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు. 1 వీక్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఏం రైట్. తెలుస్తుంది? మీ దగ్గర శిక్షణ పొందాక అతను కనుక ప్రాక్టీస్ చేస్తాడు ఎట్లా చేస్తే అవును మీరు గ్యారంటీ ఇవ్వగలరా? 1000% చేయొచ్చు. అతను 1000% ట్రేడర్ అవుతాడని గ్యారంటీ ఇవ్వగలరా? అవుతాడు. కానీ సక్సెస్ఫుల్ ట్రేడ్ ఆయన తక్కువ తీసుకుంటాడు ఎక్కువ తీసుకుంటాడు అనేది ఆయన సైకాలజీని బట్టి కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది తర్వాత విషయం. నాలెడ్జ్ అందరు ఇప్పుడు ఒక క్లాస్లో నాలెడ్జ్ అందరికి సేమ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అవును. కానీ ఒకరు వచ్చి ర్యాంకర్ ఉంటాడు, ఒకరు వచ్చి మొద్దు ఉంటాడు. కరెక్ట్. వాడు ఎట్లా తీసుకుంటాడు అనేది ముఖ్యం. అనేది అవును. బట్ మనం ఈక్వల్గా అందరినీ సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ వచ్చేటోళ్ళు కూడా అందరూ సక్సెస్ కావాలనే వస్తారు దీంట్లోకి. స్టూడెంట్ అప్పుడు వేరే విషయం, అట్లీస్ట్ సంపాదించాలని వస్తారు. కరెక్ట్. బట్ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెట్టే చేస్తారు. ఎందుకంటే అందరు మిడిల్ ఏజ్ వాళ్ళే వస్తారు, సెకండ్ ఇన్కమ్ కావాలి వీళ్ళకి. ఈరోజు డెఫినెట్గా యూజ్ అవుతుంది. యూజ్ కాదు అసలు బ్రహ్మాస్త్రం ఇది. అవునా? సూపర్. రైట్. అవును, నేను అందుకే ఫస్ట్ మహామంత్రం అని చెప్పాను. బ్రహ్మాస్త్రం బాగుంది. రియల్గా ఇది బ్రహ్మాస్త్రం. కరెక్ట్. సార్ ఇంకోటి, మీ ఆన్లైన్లో క్లాస్లా ఆఫ్లైనా? డౌట్ వస్తే ఎవరు తీరుస్తారు? రికార్డెడ్ వీడియోలు ఇస్తారా? రికార్డ్ వీడియోస్ ఎట్లా ఇస్తాను. ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ సెంటర్ కూడా ఉంది, ఆఫ్లైన్ కూడా క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ ఆన్లైన్ క్లాసెస్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ సెంటర్కి ఎవరికి వీలైతే వాళ్ళని పిలుస్తాం యాక్చువల్గా. లేక వాళ్ళు రాకపోయినా పర్లేదు, ఆన్లైన్లో నేనే చెప్తాను మొత్తం. 24/7 ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఉంటూనే ఉంటుంది. వాళ్ళకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో వాళ్ళు మెసేజ్ చేసినా లేకపోతే నాకు పర్సనల్ మెసేజ్ చేసినా నేను డెఫినెట్గా మళ్ళీ వాళ్ళకి ఇమీడియట్గా. చాలా మంది నాకు లైవ్ మార్కెట్లో ఇప్పుడు ప్రొఫెషనల్, నాకు డిఫరెంట్ ప్రొఫెషనల్ చాలా మంది ఉన్నారు. డాక్టర్స్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, సినిమా హీరో కూడా ఉన్నారు, ప్లస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్, అన్ని సెక్టర్స్ నుంచి ఉన్నారు. ప్రొఫెసర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఉంటారు. అందరు నాకు ఏదో టైంలో మార్కెట్ అవర్స్లో కాల్ చేస్తూనే ఉంటారు, మెసేజ్ చేస్తూనే ఉంటారు. దీన్ని మొబైల్లో కూడా వాడచ్చు. మొబైల్ ఫస్ట్ డేటా రీడింగ్ అనేది తెలిస్తే మొబైల్ చూడడానికి తెలిసిపోతాయి కదా. టూల్ వాడచ్చు, మొబైల్ వాడచ్చు. మొబైల్ ఆండ్రాయిడ్ కంపాటబుల్ ఇది ఉంది, iOS కంపాటబుల్ ఉంది, ల్యాప్టాప్లో వాడచ్చు, ఎక్కడైనా వాడచ్చు. సూపర్. ప్రాబ్లం లేదు. ఓకే. ఆఫీస్లోకి వెళ్ళే ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఎట్లా దీన్ని వాడచ్చు? అదే ఇప్పుడు మనం పెట్టే క్లాసెస్ కూడా ఏంటంటే మనం కమర్షియల్గా దీన్ని ఆలోచించట్లేదు. మనం ఏంటంటే ఒక రీటైల్ ట్రేడర్స్కి పర్టికులర్ మన తెలుగు వాళ్ళకి ఎల్బిఆర్లో ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటే క్లాస్ ఉంటుంది డైలీ, అది ఈవినింగ్ ఉంటుంది, 8 o'clock ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే జాబ్ చేసేవాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్సే ఉంటారు కాబట్టి వాళ్ళ థియరీ అనేది పార్ట్ ఎక్కడ అవుతుంది, ఈవినింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ రికార్డ్ వీడిని వాళ్ళు నైట్ చూసుకోవచ్చు, నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. అంటే టూల్ ఎట్లా ఉపయోగపడుతుంది? యూజ్ అవుతుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు చూడగానే తెలిసిపోతుంది. ఇప్పుడు చూస్తే ఏం అర్థం కాదు, అరబిక్ భాష లాగానే ఉంటుంది. ఒకసారి నేర్చుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మార్కెట్లో ఇట్లాంటి కోర్సులు చాలా ఉంటాయి. మీకు ట్రేడింగ్లో శిక్షణ ఇస్తాం, మీరు కోటేశ్వర్లు అయిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. టూల్స్ చాలానే ఉంటాయి. ఆ టూల్ ఎనేబుల్డ్ టూల్ ఇట్లా ఉన్నాయి. సో నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, మీ టూలే ఎందుకు నమ్మాలి? మంచి ప్రశ్న ఇది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను స్టార్టింగ్లోనే ఒక పాయింట్ చెప్పిన మీకు. ఒక మనిషికి ఈసీజీ అనేది క్యాండిల్ స్టిక్స్ అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత వచ్చి దాని ప్యాటర్న్ ఏంది, అది ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది, దాని సిస్టమ్స్ ఏంటంటే దానికి మన వాళ్ళు ఏం చేస్తారు, ఇండికేటర్స్ వాడతారు. ఇండికేటర్స్ అనేది ఎక్కడ స్టేజ్ వచ్చింది, 3వ స్టేజ్. అసలు స్టేజ్ ఫస్ట్ ఎక్కడ ఉంది, ఆప్షన్ చైన్ డేటాలో ఉంది. దీని ఫార్మేషన్ బట్టే ఈరోజు నేను క్యాండిల్ స్టిక్ చూడకుండా మార్కెట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమైందో నేను మొత్తం డేటా చెప్పగలుగుతా. ఎవ్రీ మినిట్ చెప్పగలుగుతా. ఎవ్రీ 3 minutesకి ఏమైంది, ఎక్కడి నుంచి ఏ లెవెల్ వరకు పోయింది, ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ అయిందని నేను క్యాండిల్స్ చూసుకుని చెప్పగలుగుతా. బట్ మనం ఏం చేస్తాం, యాక్చువల్గా క్యాండిల్స్ పట్టుకొని చేస్తాం, క్యాండిల్స్కి మళ్ళీ ఇండికేటర్ పట్టుకొని చేస్తాం. స్ట్రాటజీస్ అనేది తర్వాత వస్తాయి. స్ట్రాటజీస్ కన్నా ముందు డేటా ఫస్ట్ అర్థమైతే స్ట్రాటజీకి మొత్తం సోర్స్ ఇక్కడే దొరుకుతుంది కదా. ఈరోజు మార్కెట్ వచ్చి కన్సల్టేషన్ ఉండబోతుంది అని అనుకుందాం. కన్సల్టేషన్ ఉన్నప్పుడు ఈరోజు మార్కెట్లో ట్రేడ్ చేసిన ప్రీమియం తొందరగా మూవ్ కాదు. ఈరోజు ఐవి ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఐవి తక్కువ ఉంది, ప్రీమియం మూవ్ కాదు. ఐవి అంటే ఇంప్లాయిడ్ వోలటిలిటీ అని ఉంటుంది, అది తక్కువ ఉంది. మార్కెట్ మీరు ఏం చేసినా మార్కెట్ మూవ్ కాదు, ప్రీమియం మూవ్ కాదు. ఇవన్నీ ఎక్కడ తెలిసిపోతుంది, టూల్లో తెలుస్తుంది. స్ట్రాటజీ ఇక్కడే చేసుకొని ఉంది కదా. ఇప్పుడు సోర్స్ మార్కెట్కి మొన్న సోర్సే ఆప్షన్ చైన్ ఇది. ఇప్పుడు ఇక్కడే నేర్చుకుంటారా ఇంకెక్కడ నేర్చుకుంటారా తర్వాత విషయం. అది ఫస్ట్ అది నేర్చుకోమని చెప్తున్నాను. బట్ దానికన్నా అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే
మన దగ్గర అడ్వాన్స్ లెవెల్లో ఒక ట్రేడర్కి కావాల్సిన అన్ని మనం దాని సిస్టమ్ సెట్ చేసి పెట్టినాం కాబట్టి మీకు ఈజీ అవుతుంది అంతే తప్పించి మీరు ఇక్కడే నేర్చుకోమని నేనేం చెప్పట్లేదు. ఓకే. కానీ సోర్స్ నేర్చుకోండి ఫస్ట్. అంటే ఇంట్రాడే అయినా అంటే స్వింగ్ అయినా ఏదైనా సరే లేదంటే ఇన్వెస్టింగ్ అయినా ఈ అన్నిటికీ ఈ టూల్ పనికొస్తుంది. ఓకే. దానిలో ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అందులో మనకి అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి యాక్చువల్గా. మొత్తం ఏ బేస్ మీద కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. పవర్ స్టాక్స్ అని ఒక ఎయిర్ బేస్ ఫిల్టర్ ఉంటుంది. ఇప్పుడు ట్రిపుల్ మనం ఎట్లా తిన్నాం, ట్రిపుల్ రెసిస్టెన్స్ ట్రిపుల్ సపోర్ట్ ఎట్లాగో అట్లా ఓఐ టు ఓఐ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది స్వింగ్ ట్రేడింగ్ కోసం. యాక్చువల్గా ఏమేమి ఏదనేది మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం పనికొస్తుంది. ఈటీఎఫ్స్ ఎవరైనా ప్లాన్ చేసినా, ఫ్యూచర్ బై సెల్ చేసినా, ఫ్యూచర్ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. 20కి వచ్చినప్పుడు బై చేసుకొని మార్కెట్ 80కి వచ్చిందంటే మార్కెట్ ఏదో జరగబోతుందని తెలిసిపోతుంటాం అక్కడ. అట్లా దాన్ని చూసుకుని కూడా మనకు తెలిసిపోతుంది. అట్లా మనకు 1-2 ట్రేడ్లు గట్టి దొరికినా చాలా మనకి. రైట్. 100 ట్రేడ్లు ప్రతి మూమెంట్ మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తున్నారు కదా కింద, ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఏం గైడెన్స్ దొరుకుతుంది, వాళ్ళకి ఏం అవగాహన కలుగుతుంది? యూజర్ ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళకి అవును ఏం చెప్తారు? మన వాళ్ళు ఏం చెప్తారు? మన వాళ్ళు చెప్పేది ఇప్పుడు ట్రైనింగ్ గురించి మొత్తం ఉంటుంది. ట్రైనింగ్ ఎట్లా థియరీ ఎట్లా కంప్లీట్ అవుతుంది, థియరీ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అంతా ఉంటుంది. స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అంటే ట్రేడబుల్ ట్రైనింగే చేస్తాం. ట్రేడబుల్ ట్రైనింగే మనం చేస్తాం. యాక్చువల్గా బేసిక్స్ స్టాక్ మార్కెట్ ఎక్కడ పుట్టింది చేసింది అవన్నీ నేను చెప్పాను. యాక్చువల్గా అని చెప్పలేము. యాక్చువల్గా అదే ఇప్పుడు మార్కెట్లో డేటా ఎట్లా ఉంది, ఈ డేటాను పట్టుకొని నీకేం అర్థమవుతుంది, నీకు ఒక రోజు కాకపోతే 2వ రోజు అర్థమవుతుంది. కానీ అర్థం కూడా మాత్రం షూర్ ఒకరోజు కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు, ఎందుకంటే ఇంతకుముందుకు అన్ని పాత సిస్టమ్ చేసి ఉండొచ్చు. ఈ థియరీ ఎట్లా కవర్ అవుతుంది, క్లాసెస్ ఎట్లా ఇస్తారు, ఆన్లైన్ క్లాస్ రికార్డింగ్స్ ఎట్లా ఇస్తారు, ప్రాక్టీస్ ఎట్లా చేస్తారు, ప్లస్ దీని మళ్ళీ ఇవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లైవ్ మార్కెట్లో వచ్చి కూడా నేను నాతో పాటు కూర్చొని ట్రేడ్ చేయొచ్చు. యాక్చువల్గా అది కూడా నేను ఇస్తాను. యాక్చువల్గా సో మెంటర్షిప్ కూడా ఉంటుంది. అది ఈ 1 మంత్ మొత్తం అవన్నీ ఇస్తాను. యాక్చువల్గా ఇట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. కోర్స్ చెప్పేసి వదిలేస్తారు. మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. కోర్స్ చెప్పేసి నమస్తే టాటా బై బై నువ్వు ఎవరో నాకు తెలియదు అట్లా ఉంటుంది. అట్లా ఉండదు. నాకు ఇప్పటికి 1 ఇయర్ పైన ఉన్న స్టూడెంట్స్ కూడా నాకు ఇప్పుడు రెగ్యులర్గా కాల్ చేస్తూనే ఉంటారు, మెసేజ్ చేస్తూనే ఉంటారు. అట్లా అట్లాగే ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే గోల్డెన్ అడ్వైజ్ ఏంటి? గోల్డెన్ అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ డేటాని నమ్ముకోండి. ఓకే. నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. ఓకే. వేరే ఏం లేదు. యూట్యూబ్లోకి పోతే అన్ని బిజీ తమ్నైల్స్ తోటి ఏవో వస్తాయి. మీకు నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది, మీరు పోతున్నారు. వాళ్ళకి వ్యూస్ కావాలి కూడా వాళ్ళు తమ్నైల్స్ పెడతారు. గోల్డెన్ స్ట్రాటజీ, వెండి స్ట్రాటజీ, ఐరన్ స్ట్రాటజీ పెడతారు. ఏ స్ట్రాటజీస్ పనికిరావు. డేటాను అర్థం చేసుకుని నువ్వే ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకో. ఇప్పుడు నేను చెప్పిన 9 సినారియోస్ ఉంటాను. ఈ 9 సినారియోస్ దాటి మార్కెట్ పోనే పోదు. ఓకే. 9 సినారియోస్ మార్కెట్లో బ్లడ్ బాత్ కానీ, బుల్ రన్ కానీ, బుల్లిష్ కానీ, బేరిష్, ఈ 9 సినారియోస్ ఏమవుతుందనేది మార్కెట్లో మీకు ఏ వస్తు చూపిస్తూనే ఉంటుంది. ఆ సినారియో బట్టి మీ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి. ఎవడో స్ట్రాటజీ మీకు ఎందుకు ఇవ్వాలి? అంతే కదా. నేను అదే చెప్తున్నాను. కాకపోతే 2 రోజులు లేట్ అవుతుండొచ్చు. కరెక్ట్. కానీ అర్థం కావడానికి ఒక్కసారి అర్థమైందంటే మీరు అర్థమైన తర్వాత ఒకటి డబ్బులు మీరు ఇప్పుడు కావాలన్నా ₹1,00,00,000 తెచ్చుకోగలుగుతారు. స్కిల్ ఏడికెళ్ళి తెస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆ స్కిల్ నేను ఇస్తాను మీకు. కరెక్ట్. చేపలు తెచ్చుకోవడం కాదు, పట్టుకోవడం నేర్చుకోవాలి. పట్టుకోవాలి, దాన్ని ఆ స్కిల్ని సానబెట్టండి అంతే. దానికి నేను హెల్ప్ చేస్తా. వండర్ఫుల్. నిన్ను నన్ను గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎవరు నేను మర్చిపోతా. నచ్చింది ఏంటంటే మీరు మెంటర్ గా ఉండడం అనేది ఇంకా నేను ఉంటా. నేర్చుకోవడమే కాదు, ఆ తర్వాత టూల్ ఇచ్చి ఆ టూల్ ద్వారా మెంటర్షిప్ చేస్తాను. చేస్తాను. అదే చెప్తున్నాను. మీరు ఆ స్కిల్ సానబెట్టి మీరు నన్ను గుర్తుపెట్టుకోవాలి. కానీ నేను ఒక టీచర్ని, నువ్వు నన్ను గుర్తుపెట్టుకోవాలి. అంతే. అట్లా నా స్టైల్ అంతే. అట్లా అనమాట.